ముసలి ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కుతుంటాయన్న. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. బుద్ధి తక్కువ కదా వల్ల. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? అధ్యక్షులో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే. నేను అది చెప్తా ఉన్నాను. మేము విధ్వంసం చేయడానికి రాలేదు, అభివృద్ధి చేయడానికి వచ్చాం. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మా ఎజెండా ఎప్పుడు కొనసాగుతుంది. తప్పు చేస్తే మాత్రం ఎవరైనా సరే శిక్షిస్తాం. ఇదే మా సిద్ధాంతం తప్ప ఏ విషయంలో కూడా రివెంజ్ పాలిటిక్స్. మీరు గతంలో కూడా చూశారు, వారు ఎన్నో హత్యలు చేశారు. మేము హత్యకు గురైన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళతో ఇబ్బంది పడిన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చేశాం. వారికి ఉద్యోగాలు కల్పించాము, నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చాము, లేకపోతే వారికి ఇతర ఆర్థికంగా స్థిరపడే అవకాశం కల్పించాం. కానీ ఎక్కడ కూడా రివెంజ్ చేయమని చెప్పి మేము ప్రేరేపించలేదు. ఆ తత్వం మీ పార్టీలో ఉంది, అది మార్చుకోండి. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు, ఈ సమాజం ఒప్పుకోదు. మీకు మరీ అదే చెప్తా ఉన్నాం. అలాగే నేను ఇప్పుడే చూపించా రెచ్చగొట్టే ధోరణి. ఈ 3 వీడియోలు కాదు, ఇలాంటి 35 వీడియోలు ఉన్నాయి. వాళ్ళు వాడిన భాషలు దీనికంటే కూడా చెప్పలేనటువంటి తల్లులు తండ్రుల్ని చెప్పి, ఎవరైతే ఈ సమాజంలో ఇక్కడ సృష్టిలో లేరో, ఎవరైతే కాలం చేశారో వాళ్ళని కూడా తిట్టే విధంగా వీరి యొక్క స్కూలు. మన పార్టీలో అది ఎప్పుడు కూడా అలాంటిది ఉండదు. వీళ్ళ మనకు నాయకులు ఇలాంటి వాళ్ళ ఇందుకు గతంలో అంటే పరిపాలించింది, లేకపోతే మన కాన్స్టిట్యుయెన్సీస్లో మనకి అంటే ప్రతిపక్షంగా మన కోసం పోరాడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మేము సహించేది లేదు. ఎవరైనా తప్పకుండా చట్ట ప్రకారంగా శిక్షిస్తాం. అలా అని చెప్పేసి కూడా ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు తీసుకురాకుండా ఒక సుపరిపాలన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కోరుకుంటా ఉన్నారో దానికి అందరం కూడా అండగా ఉందామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను అదే చెప్పాను, బూతులకి నేరాలకి దీనికి కులాలని మీరు మధ్య తాకండి అని నేను ఫస్ట్ చెప్పిందే, మీరు రాకముందే చెప్పినటువంటి మాట అది. ఏ కులానికి ఎవరు ఏం చేశారనేది అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే అది వేరే ఉంటుంది. కానీ నైతికతని వదులుకొని, నైతిక విలువలు లేకుండా వ్యక్తిత్వ హననము, దాన్ని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను, ఈ వర్గానికి చెందాను చెప్పడం నిజంగా హాస్యాస్పదమైన విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి అభివృద్ధి చేయడం కోసం, లేకపోతే వారికి ఆర్థికంగా స్థిరపడ చేయడం కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుని తప్పుదోవ పట్టించేది కరెక్ట్ కాదు. శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా క్షీణించిన పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళే దూషించి, వాళ్ళే మాట్లాడి, వాళ్ళు కావాలని ఏదో రకంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివిటీ మా మీద రుద్ది, ఏదైతే 1924లో వాళ్ళు అరాచకాలు చేశారో, ఏదైతే అందరినీ తరిమివేశారో, పెట్టుబడిదారులు తరిమేశారో, అలాగే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని హతం కూడా చేశారు. మీరు చూశారు, చంద్రయ్య అనే వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీకి సానుకూలంగా చెప్పకపోతే తలకాయ కోసిన పరిస్థితి. అవన్నీ చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయిందేమో అనుకుని వాళ్ళు, అంటే అది కూడా ఒక కారణం. అది మాకు రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రెంట్ వాతావరణంలో ఈ రాష్ట్రం ఒక మంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అనిశ్చితి
వాతావరణం తీసుకురాము. ఎంతటి వారైనా కూడా చెప్పాక తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం. కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అది నిన్న జరిగినటువంటి అవ్వచ్చు, మొన్న జరిగింది అవ్వచ్చు. అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనీయం. రాజధాని మా ప్రాంతమనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి. భయభ్రాంతులు పెడితే శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తా, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మేము నపల్చుకోలేం కాదు. కానీ మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి. పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప ఎక్కడ ఇంత కూడా చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్కి మేము వాడుకోవట్లేదు. వీళ్ళు ప్రతీదీ కూడా అంటే ఏ వర్గాలకి చీర్చాలి, కులపరంగా, మతపరంగానా, ఇంకో పరంగానా ధనికులు ఇది ఏదో రకంగా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం. మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం ఇట్టంటే చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించేది లేదు. డెఫినెట్గా అదే చెప్తారు కదా. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 14 సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు. మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న, వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం. వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం. అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వెంటపడి చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదే. మా సిద్ధాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే అదే కాదు, మీకు చంద్రయ్య అవ్వచ్చు, సింగ్ అవ్వచ్చు, మీరు జరిగినటువంటి అన్ని పరిమాణాలు, అన్ని హత్యల్లో కూడా, అన్ని దాడుల్లో కూడా మేము ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని మేము పోతూ ఉంటే వారు ఈ నేషన్లోనే అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్తో, ఒక డెడికేషన్తో, ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్తే